కుందాం. చక్కటి వాగ్దానం నేను చదువుతున్నప్పుడు అందరూ కూడా వినండి, ప్రార్థించండి. నేను చదువుతున్నాను 55వ కీర్తన 18వ వచనం. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానం కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. శత్రువులు చాలామంది ఉన్నారట ఆ కీర్తనాకారుడికి. వాళ్ళు నా మీదకి రాకుండా ఆయన నాకు సమాధానం కలుగజేసి నా ప్రాణాన్ని విమోచించి ఉన్నాడు. ఎంత మంచి అంటే దేవుడు ఆయన చేసి మరి మనకు చేయడా? ఇది ఈరోజు మనతో అంటున్నాడు. ఆయన ప్రార్థన ఆలకించాడట. మరి మన ప్రార్థన ఆలకించి నీ వ్యక్తిగత విషయంలో, ఆర్థిక విషయాలు, కుటుంబ విషయంలో, మానసిక విషయాలు, బిడ్డల విషయంలో, భర్త విషయంలో, పోరాటాలు ఎక్కడ కృంగినా దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం దేవుడు నేను దర్శిస్తున్నాడు. ఆయన నీ శత్రువులు ఎంతమంది ఉన్నా నీకు సమాధానం కలుగజేసి నీ వారి చేతిలో నీ ప్రాణాన్ని విమోచించిపోతున్నాడు. విమోచించి కీర్తనకారుడికి జరిగినట్టే నీకు కూడా